యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. రాజైన దర్యావేషు కాలంలో జరిగిన సంఘటన ఇది. స్వయంగా దానియేలుతో దర్యావేషు పలికిన మాటలివి. బబులోను దేశానికి చెరగా తీసుకుని పోబడిన వారిలో దానియేలు ముఖ్యుడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు గనుక మంచి స్థానంలో ఉంచవలనని రాజు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకు స్థానికంగా ఉన్న ప్రధానులు దానియేలు మీద నింద మోపాలని కలిసి కుట్ర చేశారు. దానియేలు ప్రార్థనాపరుడు కనుక తన భక్తి జీవితాన్ని ఆధారం చేసుకుని ఇరుకున పెట్టాలని రాజు చేత ఒక శాసనం రాయించారు. అదేమంటే నెల రోజులు రాజుకు తప్ప ఇంకొవరికి ప్రార్థన చేయవద్దనే శాసనం పుట్టించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దానియేలు ప్రాణం అర్పించడానికైనా ఇష్టపడతాడు, కానీ ప్రార్థన జీవితాన్ని ఆపడానికి ఇష్టపడడు. ప్రతిరోజు మానక 3 సార్లు ప్రార్థన జీవితం కలిగి ఉన్న దానియేలు రాజు శాసనం కూడా ప్రక్కన పెట్టి రాజులకు రాజైన దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అదే పనిగా దానియేలును గమనిస్తున్న మిగతా ప్రధానులు దానియేలు ప్రార్థన చేయట చూసి దర్యావేషుకు సమాచారం ఇచ్చి నియమింపబడిన శాసనం ప్రకారం దానియేలును సింహపు బోనులో వేయించారు. అప్పుడు రాజైన దర్యావేషు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు దానియేలును సింహపు బోనులో నుంచి రక్షించాడు. ఈ లోకాధికారి అయిన సాతాను నిజ విశ్వాసాల మీద ఎప్పుడు నిందలు మోపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే దానియేలు వలె అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి జీవించాలి. సాతానుకు చోటు ఇవ్వక యథార్థమైన పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. అది ఎడతెగని ప్రార్థన జీవితం వలన అలవర్చబడుతుంది. మన దైనందిన జీవితంలో ప్రార్థనే ప్రాముఖ్యమైనదిగా భావించాలి. ఈ ప్రార్థనను అడ్డగించడానికి సాతాను శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎన్నో ఆటంకాలు అడ్డుబండలు వేస్తాడు. కానీ వాటన్నిటినీ జయించి ప్రార్థనకే ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఎంతలా అంటే ప్రాణం పోతుందని తెలిసిన ప్రార్థన మానని దానియేలు వలె జీవించాలి. దేవుని పక్షంగా నిలబడగలగాలి. ప్రస్తుత కాలంలో ఎన్నో చోట్ల గమనిస్తూనే ఉన్నాం. దేవునికి వ్యతిరేకమైన శాసనాలు వస్తూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకా అవి ఎక్కువ అవుతాయి. దేవుని కొరకు దేవుని పక్షముగా నిలబడిన వారే రక్షింపబడతారు. దేవునికి వ్యతిరేకమైన లోక శాసనాలు ఎన్ని వచ్చినా వాటిని జయించడానికి గట్టి తీర్మానం తీసుకుని ఉండాలి. ఏ విషయంలో రాజీ పడే మనస్తత్వం మనకు ఉండకూడదు. శరీర సంబంధమైన పనుల కంటే ఆత్మ సంబంధమైన ప్రార్థనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విధముగా అనుదినము తప్పక దేవుని మనందరము సేవించుదుముగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు. ప్రార్థన ఆలకించే దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దానియేలు వలె క్రమశిక్షణ కలిగిన ప్రార్థన జీవితం జీవించుటకు మా అందరికీ మీరు సహాయం చేయండి. సాతాను గర్జించే సింహం వలె ఎప్పుడు మృంగుదనా అని చూస్తూ ఉన్నాడు. దానియేలును సింహపు గుహలో నుండి రక్షించినట్లు మమ్మును కూడా సాతాను బంధకాల నుంచి తప్పించి రక్షించండి. దానియేలు వలె నీ పక్షముగా నిలబడేటట్లుగా మాలో విశ్వాసాన్ని నింపండి. ప్రార్థన అడ్డగిస్తున్న అపవాదును లయపరచండి. మా ప్రతి ప్రార్థన ఆలకించి శీఘ్రముగా సమాధానం దయచేయండి. మరణం తప్పించుట యెహోవా వశమని సెలవిచ్చిన దేవా, విశ్వాసం ద్వారా ఈ లోకాన్ని జయించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.